ఈ రోజుల్లో బంధాలు ఎలా ఉన్నాయి? రిలేషన్‌షిప్ అంటే చాలా కష్టం. ఎవరిని నిందించకూడదు. మనం ఎవరితోని పెట్టుకోకూడదు. ఎందుకంటే అంతే. వాటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే స్నేహితులు లేరు, మిత్రులు లేరు, బంధాలు లేవు, రుణబంధాలు లేవు, రక్త సంబంధాలు లేవు, ఏమి లేవు. అని గాలికి వదిలేసారు. ఈ జీవితంలో నేర్చుకోవాల్సింది ఏంది? నా కోసం బతకాలని నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదివరట్లా లేదు. ఇదివరట్లా విలేజ్లలో ఎట్లా ఉండేది? ఊర్లలో ప్రతి కులం వారు వరుసలు పెట్టి పిలిచేది. ఈ నువ్వు రెడ్డి, నేను ముదిరాజు, నేను యాదవ్, నేను కుమ్మరి, నేను పద్మశాలి, ఇవన్నీ లేవు. వాళ్ళందరూ మమ్మల్ని వెనుకట ఏదో ఉండేది, వరుసలు ఉండేది, వరుస వాళ్ళు ఉండేది, వరుసలు పెట్టి పిలిచేవారు. పోయినప్పుడు వాళ్ళు అన్నయ్య బాగున్నావా, మహా బాగున్నావా, బావ బాగున్నావా, ఇలా మాట్లాడేది. ఇప్పటికి ఉన్న సంస్కారం పోలేదు. కానీ కొంత రాజకీయంగా ఇవన్నీ చెడగొట్టే ఉపాయాలు చేస్తున్నారు. కానీ ఆ సంస్కృతి అంత తొందరగా పోయేటట్టయితే లేదు. ఇప్పటికి ఉన్నారు, ఇంకా అంత సమాజంలో ఉన్నారు. ఇకపోతే ఈ అప్పులో పాలైన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో. అప్పులు బ్యాంకులో రుణాలు తెచ్చుకోవడం, గవర్నమెంట్ చెప్పడం రుణాలు తెచ్చుకోండి, మాఫీ చేసుకోవడం, ఆశకు అవసరం లేకుండా అప్పులు తెచ్చుకోవడం, అవి కట్టలేక రావడం. ఇలా చాలా అప్పు అనేది మనిషికి అవసరం. కాకపోతే అప్పు ఇచ్చేవాడు ఎవడున్నాడు? మన బంధువులలో ఉన్నారా? ఉండొచ్చు, ఆఫ్కోర్స్ ఉన్నారు, ధనవంతులే ఉన్నారు. కానీ అడిగితే ఇస్తారా? అబ్బో కష్టమే. అది కూడా 10 అడిగితే 2 ఇచ్చే బాబద్దు. అది కూడా అలా ఉన్నారు. అది కూడా మన బంధువులే కానీ, మన మంచి స్నేహితులు కానీ, దగ్గర వాళ్ళైనా కూడా అవసరానికి ఏమైనా అడిగామనుకో, అది నిన్న అడగవైతే నిన్న 5 లక్షలు పలానాకి ఇచ్చిన. ఇది ఇప్పటి మాటలు మాట్లాడే ఉవాచ పద్ధతులు అలా ఉన్నాయి. అది ఎవరు నమ్మాలి, ఎవరు నమ్మకూడదు? ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. మనం దరిద్రంగా ఉంటే మన దగ్గరికి ఎవరు రాడు. మనం ఆర్థికంగా ఉంటే అందరూ ఆగుతారు. ప్రతి ఒక్కడు వచ్చిపోయేటోడే. ప్రతి ఒక్కడు వచ్చిపోయేటోడే. ఏం లేకుంటే ఎవరు రాడు. మనం ఉన్నతంగా మంచిగా ఉన్నామంటే అందరూ వచ్చిపోయేటోళ్ళే. హైదరాబాద్లో బతుకులు ఎలా ఉన్నాయంటే బయట వాడికి తెలియకుండా బతకాలని బతుకుతున్న బతుకులు ఇవి.